Welcome to Python series. Third type of conditional statement. If, elif, else statement. ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత గ్రేడ్స్ వస్తాయి. టాప్ ఉండొచ్చు, లేదా జస్ట్ పాస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫెయిల్ కూడా ఉండొచ్చు. ఇలా 3 కండిషన్స్ ఉంటాయి కదా. మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడం కోసం ఈ స్టేట్మెంట్ వాడతాము. ఇక్కడ ఇఫ్ ఉంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎలిఫ్లోకి వెళ్తుంది. అక్కడ కూడా కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే ప్రింట్ అవుతుంది, లేదా అది ఫాల్ అయితే ఎలిఫ్ కండిషన్ చూస్తుంది. అది ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అది కూడా ఫాల్స్ అయితే ఎలిఫ్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. హియర్ మార్క్స్ ఈక్వల్స్ టు 85. మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 75 అని కండిషన్లో చెక్ చేస్తుంది. అది ట్రూ కాబట్టి టాప్ అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ అది 75 కంటే లెస్ దాన్లో ఉంటే నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్కి వెళ్తుంది. ఆ ఎలిఫ్ కండిషన్లో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 40 ఆ కండిషన్ ట్రూ అయితే పాస్ అని ప్రింట్ అవుతుంది. అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎల్స్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ అని ఒక్కసారి రాస్తాం, ఎల్స్ కండిషన్ కూడా ఒక్కసారి రాస్తాం, కానీ మిడిల్లో ఎలిఫ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రాసుకోవచ్చు. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇఫ్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. అది ట్రూ అవుతూనే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఆ ఇఫ్ కండిషన్ 2 కూడా ట్రూ అయితేనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. హియర్ సింపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కావాలంటే అటెండెన్స్ కూడా మంచిగా ఉండాలి, అట్లనే ఎగ్జామ్ కూడా పాస్ అయి ఉండాలి. సో కండిషన్ ఇఫ్ పాస్ ఎగ్జామ్ ట్రూ. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ అటెండెన్స్ ట్రూ ప్రింట్ యు ఆర్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ క్లాస్. ఇక్కడ 2 కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి అవుట్పుట్లో ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తుంది.